హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారు కదండి మార్కెట్ ఏం జరిగిందో అనేది నిఫ్టీ 50. సో మనం నిన్న అనాలిసిస్లోనే ముందే చెప్పామండి, బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ ఉందని. ఎక్కడికి? గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్. ఈవెన్ మన ట్రెండ్ లైన్స్ కాన్సెప్ట్ బేస్ మీద ఏజ్ చెప్పాను. ఇక్కడ చూడండి, ఇన్ కేస్ ఆఫ్ మీకు జస్ట్ ఒక ప్యాటర్న్ కనపడుతుంది ఇక్కడ. ఎగ్జాంపుల్, సి ఎం ప్యాటర్న్. ఈ ఎం ప్యాటర్న్ ఫామ్ చేసి ఆబ్వియస్లీ మార్కెట్ అనేది కిందికి వచ్చేసింది. ఈ గ్యాప్ని ఫిల్ చేసేసింది. సో ఈ గ్యాప్ ఫిల్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ సినారో మార్కెట్ ఏమవబోతుందో అనేది కూడా వెరిఫై చేసుకుందాం. ఓకే గైస్. సో యాజ్ వెల్ యాజ్ మన ఇండికేటర్ ప్రకారంగా ప్లాట్ చేసిన యూ కెన్ సీ హియర్ స్విచ్ ఆఫ్ ఎవ్రీథింగ్, ట్రెండ్ లైన్స్ అవి ఇవి. ఈవెన్ 5 minutes టైం ఫ్రేమ్లో చూసుకోండి, ఈవెన్ ఇట్ ఈస్ 15 minutes టైం ఫ్రేమ్లో చూసుకోండి, మార్కెట్ అనేది ఇక్కడ నుంచి ఫాల్ అయిపోయింది. సో ఇట్ ఈస్ కేమ్ డౌన్ టు ఎల్లో బ్యాండ్ అని ఎక్స్పెక్ట్ చేశాను. ఈవెన్ ఇట్ ఈస్ ఏ వాల్యూమ్స్ ప్రకారంగా చూసుకున్నా కానీ యూ కెన్ సీ హియర్ ద వాల్యూమ్ ప్రకారంగా చూసుకున్నా కానీ ఈ రేంజ్లో వాల్యూమ్, మంత్లీ లెవెల్ వాల్యూమ్ ఉందండి. ఈ రేంజ్ వరకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఇంకా కొంచెం కిందికి వచ్చి అదే రేంజ్లో క్లోజ్ అయిపోయింది. సి ఆబ్వియస్లీ అవర్ లెవెల్స్ ఈజ్ వర్క్ వెరీ మన లెవెల్స్ మాత్రం బాగా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నాయి. ఈవెన్ ఇట్ ఈస్ ఎ నిఫ్టీ, ఈవెన్ ఇట్ ఈస్ ఎ బ్యాంక్ నిఫ్టీ ఆల్సో. నౌ యూ కెన్ సీ హియర్, బ్యాంక్ నిఫ్టీ ఆల్సో. కానీ బ్యాంక్ నిఫ్టీలో అయితే గ్యాప్ని ఫిల్ చేసింది, పైన గ్యాప్ ఫిల్ చేసి కిందికి వచ్చింది. కానీ కింద గ్యాప్ ఇంకా ఫిల్ అవ్వలేదు గాయస్, గుర్తుపెట్టుకోండి. నిన్న చెప్పాను కదా, ఫార్వర్డ్ ఇది రేంజ్ కానీ డేట్ అవుతే TP2 అండ్ యాంటిసిపేషన్ టు TP3 వరకు వస్తుంది చెప్పాను కదా. సో దాని ప్రకారంగా మ్యాక్స్ టు మ్యాక్స్ మార్కెట్ ఇదే రేంజ్కి వచ్చేసింది, క్లోజ్ అయిపోయింది. ఓకే. సో ఇంకా నిఫ్టీలో అయితే ఫాల్ కంటిన్యూ అయ్యి క్లోజ్ అయిపోయింది. ఓకే, గ్యాప్ని ఫిల్ చేసింది. బట్ బ్యాంక్ నిఫ్టీలో ఇంకా గ్యాప్ ఫిల్ చేయలేకపోయింది. ఈ గ్యాప్ ఫిల్ రేపు చేస్తుందా ఆర్ ఎల్లుండి చేస్తుందా వెరిఫై చేసుకుందాం. ఇఫ్ యు కమ్ టు సినారియో, జస్ట్ కమ్ టు ఈవెన్ సీ ద సెన్సెక్స్ ఆల్సో. సెన్సెక్స్లో కూడా మనకు ఆల్మోస్ట్ ఇట్ ఈజ్ ఏ డౌన్ సైడ్కి వచ్చేసింది మార్కెట్ అనేది. ఆల్మోస్ట్ ఈ గ్యాప్ని కవర్ చేసింది, ఆగిపోయింది. సో ఫర్ దట్ సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా చెప్తాను, యాజ్ వెల్ యాజ్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ కూడా చెప్తాను. ఎందుకు సెన్సెక్స్ చెప్తాను అంటే సెన్సెక్స్ ఇస్ ద మంత్లీ ఎక్స్పైరీ ఫర్ ద టుమారో. ఓకే. సో ఆ ఎక్స్పైరీ ప్రకారంగా చూస్తే ప్రజెంట్ అయితే మనకు యాజ్ ఏ 15 minutes టైం ఫ్రేమ్లో మనకేం చెప్తుందంటే సెన్సెక్స్ కెన్ సీ హియర్ క్రాస్ ఓవర్ ఫామ్ చేసింది. డైనమిక్ రెసిస్టెన్స్ నుంచి ఒక పెద్ద క్యాండిల్లో ఫామ్ చేసింది. ఈవెన్ నిఫ్టీ యూ కెన్ సీ హియర్. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్లో పడితే మీకు పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఇదే రేంజ్లో మీరు ఎంటర్ అవ్వలేదు, నేను ఎంటర్ అవ్వలేదు. ఎందుకంటే ఇది ఆపర్చునిటీ. ఆపరేటర్ ఎంటర్ చేస్తాడు. ఓకే, ఆపరేటర్ ఎంటర్ చేసిన తర్వాత మనకు పాజిబుల్ ఉంటే ఇక్కడ షార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే పాజిబిలిటీ యాజ్ ఎ రెసిస్టెన్స్ కిందకి ఇది తినేసి ఉంటారు. ఓకే, అర్థమైందా? సో అలాగే సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ అలాగే అయింది. ఈవెన్ యూ కెన్ సీ హియర్ డైనమిక్ రెసిస్టెన్స్ అనేది ఫాల్ కంటిన్యూ ఉంది, యాజ్ వెల్ యాజ్ ట్రెండ్ లైన్ అనేది డౌన్ సైడ్ ఉంది. సో వెన్ ఎవర్ ఇట్స్ క్రాస్ ఓవర్ ఇస్ హ్యాపెన్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్, ద ట్రెండ్ విల్ బి కమ్ డౌన్ టు డౌన్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ డౌన్ సైడ్కి అనేది అయిపోయింది. సో కమ్ టు ద సినారో, రేపటి అనాలిసిస్ చూద్దాం. ప్రజెంట్ అయితే నేను జస్ట్ టుమారో లెవెల్స్ యాక్టివేట్ చేశాను. ఏం లేదు, యాక్టివేట్ చేశాను, జస్ట్ సింపుల్ గో టు హియర్, సెలెక్ట్ ద టుమారో లెవెల్స్, ఇట్స్ ఆటోమేటికలీ లెవెల్స్ విల్ బి ప్లాట్ కరస్పాండింగ్లీ. ఓకే. సో ప్రజెంట్ అయితే చూడండి, లెవెల్స్ TP1 లోయర్లో ఫామ్ చేసింది, TP2 ఆల్సో లోయర్లో ఫామ్ చేసింది. ఆబ్వియస్లీ ఇంత పెద్ద క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి రేపు కంటిన్యూగా డౌన్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఓకే. సో మోస్ట్లీ మ్యాక్సిమం మార్కెట్ ఏం చేస్తుందంటే డౌన్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఈవెన్ గ్యాప్ ఫిల్ అయిపోయింది కాబట్టి ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ చేయడానికి కూడా పాసిబిలిటీ చూస్తుంది. ఓకే. సో ఆ ఇన్సైడ్ క్యాండిల్ రేంజ్ అయితే ఎలా ఉంటుంది, ఆర్ డౌన్ సైడ్కి వెళ్తే ఎంతవరకు వెళ్తుందో కూడా వెరిఫై చేసుకుందాం. సి ఇట్ ఈస్ జస్ట్ లిటిల్ బిట్ లోయర్లో ఫామ్ చేసింది. సో ఆబ్వియస్లీ ట్రెండ్ విల్ బి కంటిన్యూ డౌన్ సైడ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ లెవెల్స్ ప్రకారంగా చూస్తే లిటిల్ బిట్ వైడ్గా ఉన్నాయి. ఓకే. సో లిటిల్ బిట్ వైడ్గా ఉంటే ఏమవుతుంది, మ్యాక్స్ టు మ్యాక్స్ మార్కెట్ అనేది
వాలటైల్ టు డౌన్ సైడ్కే పాసిబిలిటీ చూపిస్తుంది. సో దాని ప్రకారంగా జస్ట్ డబుల్ క్లిక్ ఏ లెవెల్స్ని నేను స్విచ్ ఆఫ్ చేస్తున్నాను. ఓకే, ఏ లెవెల్స్ని స్విచ్ ఆఫ్ చేస్తే మనకి ఈరోజు లెవెల్స్ ఆగిపోతే టుమారో లెవెల్స్ స్టిల్ యాక్టివేట్లో ఉంది. సో ఇఫ్ యూ వాంట్ సీ హియర్ టుమారో లెవెల్స్ జస్ట్ క్లిక్ ఆన్ కెన్ యూస్ ఇన్ యువర్ ఇండికేటర్ ఆల్సో. ఎవరైనా మన ఇండికేటర్ యూస్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఇలాగే యూస్ చేసుకోవచ్చు. ఓకే, స్టడీ కూడా చేసుకోవచ్చు. నౌ సీ where are the mostly sellers are there. See, this is the selling zone is represented here. Okay, this selling zone is represented here. The round figure level is that everyone call is the 80,000 range is the round figure is a very very strong resistance అంటారు. ఈవెన్ ఈ క్యాండిల్లో సెల్లర్స్ ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ ఈ రేంజ్కి వచ్చినా కానీ ఇంకొంచెం పై వరకు వచ్చి మార్కెట్ని పుష్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో 80,200 ఇది టూ మచ్ స్ట్రాంగ్ సెల్లర్స్ ఉన్నారండి. ఓకే, బట్ నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే ట్రెండ్ అనేది డౌన్ సైడ్ ఉందని కనబడుతుంది ప్రజెంట్ రేపటి అనాలిసిస్ ఎక్స్పైరీ ప్రకారంగా అయితే. ఓకే, సో దాని ప్రకారంగా అనాలిసిస్ చూసుకుందాం. ఫస్ట్ థింగ్ ఈజ్ సో మ్యాక్సిమం మార్కెట్లో సెల్లర్స్ 80,000 రేంజ్లో ఉన్నారు. వేర్ అబౌట్ బయ్యర్స్ ఎక్కడ ఉన్నారు? సి బయ్యర్స్ అనేవాళ్ళు ఆబ్వియస్లీ దిస్ ఎల్లో బ్యాండ్ యాజ్ ఆల్మోస్ట్ ఈజ్ ద TP3 రేంజ్లో టూ మచ్ బయ్యర్స్ ఉన్నారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో వేర్ అబౌట్ దిస్ ఎల్లో బ్యాండ్ 78,000 ఈజ్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్. ఓకే, as well as its yellow band, it's the round figure is yellow band. Now you can see here too much accumulation happened in this 78,500 లో అంతకుముందు అక్యుములేషన్ భయంకరంగా రైజ్ అయింది. ఆ తర్వాత బేస్డ్ ఆన్ న్యూస్ బేస్ మీద ఆటోమేటిక్గా పైకి వచ్చేసింది. సో రేపు మార్కెట్ ఫాల్ అయితే 78,500 ఆర్ 450 రేంజ్లో సపోర్ట్ తీసుకుంటారు. ఇది కానీ బ్రేక్అవుట్ అయితే ఇక్కడికి అండ్ ఇంకా పాసిబిలిటీ ఉంటే ఈ రేంజ్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే ట్రెండ్ కంటిన్యూ అయితే మాత్రం వీ ఎక్స్పెక్టెడ్ TP3 ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP4 కూడా అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ లెవెల్స్ అనేవి వైడ్గా ఉన్నాయి కాబట్టి నా అనాలిసిస్ ప్రకారంగా దిస్ ఇస్ ద స్ట్రాంగ్ సపోర్ట్ అని అనుకుంటున్నాను. 78,000 ఫర్ ద మార్కెట్ టుమారో ఫర్ ద సెన్సెక్స్ ఎక్స్పైరీకి. ఇది క్రాస్ అయితే మాత్రం ఈ రేంజ్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. ఇక్కడ ప్రైస్ యాక్షన్ క్రియేట్ చేస్తే మళ్ళీ అప్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ కానీ ప్రైస్ యాక్షన్ క్రియేట్ చేస్తే అప్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దిస్ ఇస్ బేస్డ్ ఆన్ దేని బేస్ మీద? ఓపెనింగ్ పాయింట్ బేస్ మీద ఉంటుంది. ఓపెనింగ్ పాయింట్ బేస్ మీద. సో ఆబ్వియస్లీ మీరు హ్యాపీగా రేపు పుట్ సైడ్ కూడా ఉండొచ్చు. కానీ మార్కెట్ మనకు ఆపర్చునిటీ ఇస్తుందా అనేది కూడా వెరిఫై చేసుకోవాలి. ఎందుకంటే సమ్ టైమ్స్ ఇలా ఉన్నప్పుడు గ్యాప్ డౌన్లో ఓపెన్ ఇది. గ్యాప్ డౌన్ ఈ రేంజ్ ఆర్ ఈ రేంజ్లో ఓపెన్ అవుతాయి. ఈ రేంజ్లో ఓపెన్ అయినప్పుడు ఓకే, ఈ రేంజ్లో కానీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే విల్ వెయిట్ ఫర్ ద ప్రైస్ యాక్షన్ కన్ఫర్మేషన్. ఇట్ ఈస్ గోయింగ్ టు డౌన్ సైడ్ అప్ సైడ్. వెయిట్ చేసుకోండి. దాని ప్రకారంగా అప్ సైడ్ డైరెక్షన్ తీసుకోండి. ఈ రేంజ్లో ఎగ్జిట్ అయిపోయే ఛాన్సెస్ ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ ఈ రేంజ్ వరకు ఉంటాయి. సో ఎల్లో బ్యాండ్ టు ఎల్లో బ్యాండ్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను సెన్సెక్స్ ఎక్స్పైరీ లెవెల్స్. సో జాగ్రత్తగా ట్రేడ్ చేయండి, ప్రాఫిట్ తీసుకోండి. కమ్ టు దట్ నిఫ్టీ. సో నిఫ్టీ ఇస్ ద బ్యూటీ ఇస్ ద కంప్లీటెడ్ ఫర్ దట్ analysis with respect of technically as well as okay volumetric also. Now I am switching over here, quarterly volume here and monthly volume here and yearly volume here. 24,000 so 23,000 something range 300 range lo untadi. If you want to see here, you can see here. Now you can see here, this is the range. So ee range వరకు పడతదా అనేది రేపటి అనాలిసిస్ కూడా నిఫ్టీ చూద్దాం. సో come to see here, just click on నిఫ్టీ. సో నిఫ్టీ ఏం చెప్తుందండి? జస్ట్ స్విచ్ ఆన్ చేశాను, లెవెల్స్ ప్లాట్ అయింది. నిఫ్టీ ఆల్సో లిటిల్ బిట్ వైడ్గా ఫామ్ అయింది. ఓకే, లిటిల్ బిట్ వైడ్గా ఫామ్ అయింది. సో 24,200 రేంజ్ అనేది వెరీ వెరీ మార్కెట్కి స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉందండి రేపు. అండ్ ద సపోర్ట్ ఈజ్ 23,600 రేంజ్. ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ 23,400 రేంజ్ వరకు ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే, సో దాని ప్రకారంగా మీరు ట్రేడ్ చేసుకోండి అండ్ ప్లాన్ తీసుకోండి. ఓకే, నా ప్లాన్ ఏంటంటే ఈ రేంజ్కి వచ్చిన తర్వాత నేను డౌన్ సైడ్కి చూస్తాను. ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం అప్ సైడ్ డైరెక్షన్ చూసుకుంటాను. ఓకే, సో ఈవెన్ ఇట్ ఈస్ ఏ వన్ మోర్ డే ఓన్లీ ఈస్ ద పెండింగ్ ఫర్ దట్ మంత్లీ క్లోజింగ్. మంత్లీ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నవ్ యూ వాంట్ సీ హియర్, ఎస్టర్డే మీకు చెప్పాను గుర్తుందా, ఇండెక్స్. ఓకే, నిఫ్టీ ఇండెక్స్ యాజ్ వెల్ యాజ్ నిఫ్టీ ఫ్యూచర్ బోత్ ఆర్ రీచ్డ్ సేమ్ ప్రైజెస్. వెన్ both are reached same prices, ఎక్స్పైరీ రోజు మ్యాక్సిమం అంటే మంత్లీ ఎక్స్పైరీ రోజు మ్యాక్సిమం ఈ రెండు ఒకే ప్రైజెస్లోకి వచ్చి క్లోజ్ అవుతాయి. ఎందుకంటే మళ్ళీ వాల్యూమ్స్ అనేవి బిల్డ్ అవుతాయి. మంత్లీ వాల్యూమ్స్ దగ్గరలో బిల్డ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే,
సో ఆ ప్రకారంగా చూసుకుంటే ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా నిన్న అలాగే జరిగింది. ఓకే. సో ఇది కంటిన్యూగా ఎంతవరకు వెళ్తుందో కూడా చూద్దాం. సో 52,350. ఓకే. 350 ఈస్ ద ఫ్యూచర్, బట్ యూ కెన్ సీ హియర్ 51,900. సో ఎక్కువగా లో ఉంది. ఫ్యూచర్తో కంపేర్ చేస్తే ఇండెక్స్ తక్కువగా ఉంది. ఓకే. ఈ సినారియోస్ చాలా చాలా ట్రిక్కీగా ఉంటాయి. కొంచెం మీరు కాన్సంట్రేషన్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. సో దిస్ ఈస్ ఫర్ ద టుమారో అనాలిసిస్ ఫర్ దట్ నిఫ్టీ. జస్ట్ టుమారో రేంజ్ ఈస్, ఐఎమ్ టెలింగ్ యూ, టుమారో రేంజ్ ఈస్ దిస్ రేంజ్. ఐ ఎక్స్పెక్టెడ్. ఓకే. ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు ఉండొచ్చు. ఈ రేంజ్ ఆర్ ఈ రేంజ్ వరకు ఉండొచ్చు. లేదు మార్కెట్ ఈ రేంజ్లో ఓపెన్ అయ్యి కన్సల్టేషన్ చేసుకుంటూ, ఓకే, సెన్సెక్స్ పెరిగి ఉంది కాబట్టి వాల్యూమ్స్ బిల్డ్ అవుతాయి, సక్ 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 అనుకుంటూ ఈ రేంజ్ కానీ కాంప్రమైజ్ అయితే ఆబ్వియస్లీ మార్కెట్ ఈస్ గోయింగ్ టు అప్ సైడ్ డైరెక్షన్. ఈ రేంజ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉన్నాయండి. ఇది కాంప్రమైజ్ అయితేనే నా వ్యూ ఈజ్ అప్ సైడ్ డైరెక్షన్ చూసుకుంటాను. లేదు అనుకుంటే నా వ్యూ ఈజ్ డౌన్ సైడ్ డైరెక్షన్లో ఎక్కువగా ఆలోచిస్తూ చూస్తాను. హోప్ గైస్ నిఫ్టీ కూడా అనాలిసిస్ కంప్లీట్ అయింది. దెన్ కమ్ టు బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ యాజ్ ద బ్యూటీ ఇయర్ ఫస్ట్. ఎందుకు అంటున్నా అంటే, సో బ్యాంక్ నిఫ్టీలో యూ కెన్ సీ హియర్ దిస్ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ ఇంకా ఫిల్ చేయలేకపోయింది. సి అప్ టు ఇయర్ వరకే వచ్చింది, ఈ రేంజ్ యొక్క లో వరకే వచ్చింది. నౌ యూ కెన్ సీ హియర్ ఎగ్జాక్ట్లీ, నౌ యూ కెన్ సీ హియర్, మీకు మొన్న కూడా చెప్పాను ఈ రేంజ్ దాటితేనే ఇంకా కంటిన్యూ ఫాలో అయ్యే ఛాన్స్ ఉందని. అది ఇంకా దాటలేదు. ఓకే. సో అది ఇంకా దాటలేదు. అది ఎప్పుడు దాటుతో అనేది వెరిఫై చేసుకుందాం. ఓకే. సో ప్రజెంట్ సిచ్యువేషన్స్ ప్రకారంగా అయితే వెరిఫై చేస్తే నాకేం అర్థమవుతుందంటే, సో మంత్లీ అండ్ క్వార్టర్లీ అండ్ ఇయర్లీ వాల్యూమ్స్ ఆన్ చేసి విత్ రెస్పెక్ట్ ఆఫ్ టుమారో లెవెల్స్ ఆన్ చేస్తున్నాను. నౌ యూ కెన్ సీ హియర్ గైస్. సో వాల్యూమ్స్ ఎక్కడ ఉన్నాయి, ద లెవెల్స్ లోయర్ లో ఫామ్ చేసింది, బట్ ఇట్స్ సైడ్ వేస్ అండ్ TP2 ఇస్ ద లోయర్ లో ఫామ్ చేసింది. సో ఆబ్వియస్లీ మార్కెట్ అనేది సైడ్ వేస్ టు లో సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది అని ఎక్స్పెక్ట్ చేస్తుంది. మార్కెట్ ఈస్ గోయింగ్ టు డౌన్ సైడ్ ఓన్లీ. ఓకే. ఇది ఫిల్ చేసి పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఇది దాటితేనే దాన్ ఇట్స్ ఇయర్లీ వాల్యూమ్స్ ఈస్ వేర్ 49,300 రేంజ్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. అప్పటిదాకా నో, అప్పటిదాకా లేదు మార్కెట్కి. ఓకే. సో ప్రజెంట్ సినారియో ప్రకారంగా కంప్లీట్ చేస్తే ఈ వాల్యూమ్ని ఫిల్ చేయాలి కాబట్టి మార్కెట్ అనేది టూ మచ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఈస్ దట్ TP1 బ్యాండ్. ఓకే. ఎందుకంటే TP1 బ్యాండ్లోనే బయర్ సెల్లర్ జోన్ ఉంది. సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ టెల్లింగ్ యాజ్ అ బ్యాంక్ నిఫ్టీ సెల్ సైడ్ ఉన్నానని చెప్తుంది. TP1 ఈస్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ ఫర్ ద టుమారో. గుర్తుపెట్టుకోండి, చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ రేంజ్ వరకు ఫిల్ అవుతుంది అని అనుకుంటా ఉంటారు, ఈ రేంజ్ ఫిల్ చేస్తుంది అని అనుకుంటా ఉంటారు. నౌ ఇట్ ఈస్ అప్ టు హియర్ వరకు ఉన్నాయి. ఈ రేంజ్ కొంచెం ఫిల్ చేయకపోవచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే యాజ్ పర్ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారంగా అయితే లెవెల్స్ ప్లాట్ అయినాయండి. ఏ లెవెల్స్ ప్లాట్ అయిపోయినాయి, ఏ లెవెల్స్ ఫర్ దట్ ఆపర్చునిటీ ఎక్కడ ఏంటి ఏమున్నాయి అనేది వెరిఫై చేసుకోవడానికి. ఇది ఆపరేటర్ యొక్క సైకాలజీ ప్రకారంగా నేను చెప్తున్నాను. ఓకే. సో బట్ వాల్యూమెట్రిక్ కూడా ఆలోచించాలి కాబట్టి వాల్యూమెట్రిక్ కూడా మంత్లీ అండ్ క్వార్టర్లీ వాల్యూమ్, యూ కెన్ సీ హియర్ మంత్లీ అండ్ క్వార్టర్లీ వాల్యూమ్ విత్ మెడ్జ్ ఎట్ ద TP1 ఈ రేంజ్లో రేపు ఉన్నాయి. సో ఆబ్వియస్లీ ఈ రేంజ్కి వచ్చిన తర్వాత మార్కెట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో డెసిషన్ తీసుకోవడానికి ఉంటుంది. సో ఎటువైపు డెసిషన్ అవుతుందో అప్పుడు మీరు ఎంట్రీ ఇవ్వండి. ఓకే. సో అప్పుడు ఎంట్రీ ఇవ్వండి. ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ డౌన్ సైడా అనేది అప్పుడు చూద్దాం. దిస్ ఈజ్ మై అనాలిసిస్ ఫర్ ద టుమారో. హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది రేంజ్ దాటితేనే, ఓకే, ఈ రేంజ్ దాటితేనే నా వ్యూ ఈజ్ అప్ సైడ్. అప్పటిదాకా ఇది క్రాస్ అవుతేనే, లేదు అనుకుంటే నా వ్యూ ఈజ్ డౌన్ సైడ్. ఓకే. దిస్ ఈజ్ ఫర్ అనాలిసిస్ ఫర్ ద టుమారో. హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నా రేటింగ్ అంత పర్ఫెక్ట్గా ఉండదు. ఓకే, నో ప్రాబ్లం. నచ్చితే, నా అనాలిసిస్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ కేస్ ఆఫ్ మన ఫ్రెండ్స్ ట్రేడర్స్ ఎవరైనా ఉంటే జస్ట్ ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకి ఏమైనా యూస్ఫుల్ అవుతుందేమో అని చూసుకుందాం. ఇన్ కేస్ ఆఫ్ గూగుల్ ఫామ్లో ఇంకా ఎవరైనా ఫిల్ చేయకపోతే ఫిల్ చేయండి విత్ ట్రేడింగ్ వ్యూ ఐడితో. నేను వాళ్ళకి ఇండికేటర్ యాక్సెస్ 2 months నేను ప్రొవైడ్ చేస్తాను. హోప్ గైస్, థ్యాంక్ యూ, బాయ్.